హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేది కాన్సెప్ట్ ఆఫ్ యావరేజింగ్. కాన్సెప్ట్ ఆఫ్ యావరేజింగ్ కాన్సెప్ట్ ఆఫ్ యావరేజింగ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. యావరేజింగ్ అనేది ఏం లేదు, సింపుల్. మీరు ఫర్ సపోజ్ మార్కెట్కి వెళ్ళారు, ఒక షాప్లో ఒక యాపిల్ తీసుకున్నారు, 100 రూపీస్ పర్ యాపిల్. ఒక యాపిల్ తీసుకున్నారు, ఫ్రూట్. ఇది యాపిల్ అంటే మళ్ళీ ఫోన్ అనుకుంటారు. ఒక యాపిల్ 100 రూపీస్ పెట్టి కొన్నారు. కొంచెం ముందుకెళ్ళినాక ఇంకో షాప్లో యాపిల్స్ మీకు 80 రూపీస్కే వస్తున్నాయి. సో మీరు అనుకుంటారు, అరే 100 రూపాయలు వేస్ట్గా పెట్టినాయి, ఇక్కడ 80 రూపాయలకి దొరుకుతున్నాయి, సేమ్ క్వాలిటీ, సేమ్ సైజు. ఓకే, ఫ్రూట్ఫుల్ కదా, 80 రూపీస్ అంటే నేను వేస్ట్ 20 రూపాయలు పెట్టినా అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ 100 రూపాయలు పెట్టిన లాస్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏం చేస్తారు, 80 రూపాయలు ఉన్న యాపిల్స్ ఎక్కువ తీసుకుంటారు. సో అప్పుడేమనుకుంటారు మీరు, కొంచెం అరే ఆడ 100 పెట్టినా కదా, సరే ఇక్కడ ఇంకో 3 యాపిల్స్ తీసుకుందాం. 3 యాపిల్స్ 80 రూపీస్ చొప్పున ఎంత, 3 × 80 ఎంత, 240 రూపీస్. సో ఇప్పుడు మీకు యావరేజ్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ దట్ థింగ్. ఇప్పుడు 4 యాపిల్ ఎంతకు వచ్చినట్టు మీకు, 4 యాపిల్ యాడ్ చేయండి, 340. సో 4 యాపిల్ 340 అంటే 340 డివైడెడ్ బై 4 ఎంత, ఒక యాపిల్ ఎంత పడ్డాడు మీకు, 4 7 28, 4 8 32, 4 8 32, 24. అంటే ఒక యాపిల్ మీకు 85 రూపాయలు పడ్డట్టు. దీన్ని యావరేజింగ్ అంటారు. ఈ 100 రూపీస్ మీరు మర్చిపోతారు. ఇప్పుడు పర్ యాపిల్ 85 రూపీస్ పెట్టి కొన్నా కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు మీరు. సో ఇది ఒక బెనిఫిట్, యావరేజింగ్ అనేది ఒక బెనిఫిట్. సో దీన్ని మనం స్టాక్ మార్కెట్కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో, ఒక ఎక్స్ కంపెనీ యొక్క స్టాక్, ఒక్క షేర్ని మీరు ఫర్ సపోజ్ సేమ్ 100 రూపాయలకు కొన్నారు. ఒక 10 డేస్ తర్వాత చూసి డే 10 మీరు కొన్నాక ఒక డే 10 డేస్ తర్వాత అదే ఎక్స్ కంపెనీ సేమ్, అక్కడ యాపిల్ ఒకటే, సైజ్ ఒకటే, క్వాలిటీ ఒకటే, ఇక్కడ ఒక కంపెనీ ఒకటే. 10 రోజుల తర్వాత అదే కంపెనీ, సేమ్ కంపెనీ, సేమ్ క్వాలిటీ, సేమ్ స్టాఫ్, సేమ్ అంతా. కాకపోతే అది ఇప్పుడు 20% పడిపోయింది. 20% అంటే 80 రూపీస్ పడిపోయింది. 80 రూపీస్ పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ డే 1లో మీరు ఒక్క స్టాక్ కొన్నారు. ఎగ్జాంపుల్ కొనడం అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం బిగినర్స్కి 100 బిలో ఉన్న స్టాక్స్ కొనండి అని చెప్పాను కదా. అట్లా ఒక స్టాక్ కొంటారు, 20% పడిపోయింది అనుకో. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇదొక యావరేజింగ్ కాన్సెప్ట్. మళ్ళీ ఇట్లా ఏమని కాదు, అది మీ ఓన్ రిస్క్. అది ఇప్పుడు 80 రూపీస్ ఉన్నప్పుడు 3 స్టాక్స్ కొనండి. ఇప్పుడు ఎంత, 240 రూపీస్ పెట్టండి. సేమ్ ఇంతకుముందు లెక్క. ఇప్పుడు 4 స్టాక్స్, ఈ కంపెనీకి సంబంధించిన 4 స్టాక్స్ ఇప్పుడు మీకు 340 రూపీస్ పడుతుంది. సో పర్ షేర్ ఎంత అవుతుంది, ఇప్పుడు పర్ షేర్ సేమ్ ఇంతకుముందు లెక్క 85 రూపీస్ అవుతుంది. ఓకే, 85 రూపాయలు అవుతుంది. 80 పడింది కదా, 85 మళ్ళీ ఒక 5 రూపీస్ పెరగలేదా, పెరుగుతుంది. ఇప్పుడే టైం పడుతుంది. ఆ 5 రూపీస్ పెరిగినప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి మీకు వచ్చినట్టే. దీన్నే యావరేజింగ్ అంటారు. నేను ఒక స్టాక్ తీసుకుని చెప్పాను. కొంతమందిని లక్ష రూపాయలు పెట్టి కూడా యావరేజింగ్ తీసుకుంటారు. అది వాళ్ళ తాహతు తగ్గట్టు చేసుకుంటారు. మనం లోవర్ మిడిల్ క్లాస్ కాబట్టి మనం ఒక్కొక్క స్టాక్ కొని ఇట్లా ఈ యావరేజింగ్ మెథడ్ ద్వారా జర్నీ చేస్తే చాలు. ఇప్పుడు ఫస్ట్ ఒక స్టాక్ ఉంటుంది అదే కంపెనీలో,
క్వాలిటీ కంపెనీ అనుకుందాం, క్వాలిటీ కంపెనీలు కూడా పడిపోతాయి 20%. అది పడిపోవడం లేవడం అనేది ఉంటుంది, అది నిత్యకృత్యం కదా. స్టాక్ మార్కెట్ అంటేనే రోజు ఉంటుంది, ట్రేడింగ్ డేస్లో కంపల్సరీ ఉంటుంది. సో ఈ ఈ సింగిల్ స్టాక్ని పట్టుకొని ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను. యాక్చువల్ ఇది కూడా కాదు, ఇంకొక స్టాక్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదే ఒక స్టాక్, ఒక కంపెనీకి సంబంధించిన ఒక్క స్టాక్, సింగిల్ స్టాక్ 100 రూపీస్ పెట్టింది. 100 రూపీస్ 100 అయినా 1000 అయినా మీకు పర్సంటేజ్ ఫాల్ అనేది సేమ్ 20% అంటే 100కు 80 రూపీస్ అన్నట్టు 1000కి 800 రూపీస్. నేను నామినల్గా ఒక 100 రూపీస్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్టాక్ 100 రూపీస్ ఉంది, అది 20% ఫాల్ అయింది. ఇప్పుడు ఎంత 80 రూపీస్ అవుతుంది. మళ్ళీ 20% ఫాల్ అయింది, ఇప్పుడు ఎంత 4 రూపీస్ అవుతుంది. సో ఇలా మళ్ళీ 20% అంటే సో ఇట్లా ఒక కంపెనీ అనేది ఒక 60% కరెక్ట్ అయిందంటే అంటే అంతలంచెలుగా అది ఆల్మోస్ట్ 100 నుంచి 52 రేంజ్ 50 ఇట్లా పడినప్పుడు మీరు యావరేజింగ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో యావరేజింగ్ మనం ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మన దగ్గర ఉన్న బడ్జెట్కి సరిపోదు యావరేజింగ్. అదే మనం సింగిల్ స్టాక్ లేదా మనం ఏదైనా అఫోర్డబుల్ అనుకున్న ఒక 10 స్టాక్స్ కొన్నా, సో ఒక 1000 రూపీస్ పెట్టినా అది పడిపోయినా యావరేజింగ్ చేయొచ్చు. ఇది యావరేజింగ్ కాన్సెప్ట్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. పెరిగితే ఓకే, 100 రూపీస్ కాడ పెట్టిల్లు పెరిగింది ఓకే, 100 రూపీస్ కాడ పెట్టిల్లు సమ్ 150 రూపీస్కి పోయింది, 50% ప్రాఫిట్లో ఉన్నారు ఓకే. ఇది మీరు ఉన్న సింగిల్ స్టాకే కాబట్టి ఏం కాదు. అదే ఒక 20 ఇట్లా పడిపోయింది. సో పడిపోయినప్పుడు ఫర్ సపోజ్ ఒక 50% పడిపోయింది అనుకుంది. 50% పడిపోయినప్పుడు స్టాక్ 50 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు మీకు యావరేజ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఇది బల్క్లో ఉంటే సాధ్యం కాదు. లోవర్ మిడిల్ క్లాస్ బల్క్లో ఉంటే అసలుకే సాధ్యం కాదు. యావరేజ్ అమ్ముకుంటారు, హోల్డ్ చేసుకునేంత అది ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. అదే మీరు వన్ స్టాక్ 5 స్టాక్స్ ఉన్న దగ్గర ఎంత అయితే మనీ మీరు పెట్టగలుగుతారో ఆ స్టాక్ గురించి రీసెర్చ్ చేసి దాంట్లో పెడితే నేను పెట్టాల్సిందే, నాకు దీని గురించి ఒక అవగాహన రావాలి, అనుభవం చెందాలి అని అనుకుంటే ఒక 1 స్టాక్ అయినా 10 స్టాక్స్ అయినా తక్కువ క్వాంటిటీలో కొనండి, ఎక్కువ రోజులు హోల్డ్ చేసే కెపాసిటీ మీరు కలుగుతుంది. అప్పుడు మీరు ఇప్పుడు 1 స్టాక్ కొన్నారనుకో, 1 స్టాకే బెస్ట్. 1 స్టాక్ కొంటే మీరు 20% 30 రూపీస్ పడిపోయినా మళ్ళీ ఇంకో స్టాక్ కొన్నారనుకో యావరేజ్ అవుతుంది. మళ్ళీ పడిపోయిందా ఇంకొక స్టాక్, మళ్ళీ పడిపోయింది ఇంకో 2 స్టాక్స్, అట్లా మీరు దాన్ని ఎంత 80% దాకా కరెక్ట్ అయినా దాన్ని మీరు యావరేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు కొన్నదే 1 స్టాక్, 1 తర్వాత 1, 2 తర్వాత అట్లా మీరు ఆల్మోస్ట్ అది స్టాక్ మరీ 99% పడిపోదు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో 50 to 60% కరెక్ట్ అయినా కానీ మళ్ళీ దానికి రోజులు వస్తాయి, మళ్ళీ స్టాక్ మార్కెట్కి మంచి పూర్వ వైభవం వస్తుంది. అది మొత్తానికే పాతాళానికి అయితే పోదు. దాన్ని మళ్ళీ ఏదో చేసైనా గవర్నమెంట్ ముందడుగు వేసి ఏదోటి చేసైనా స్టాక్స్ని మళ్ళీ లేపడానికి ట్రై చేస్తుంది. సో ఇది కొన్ని మనకు గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని కొన్ని ట్యాక్సులు తగ్గించినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పుంజుకుంటుంది. ఈరోజు పడిపోయింది కదా, ఈరోజు బీభత్సంగా కరెక్ట్ అయింది, భారీగా పడిపోయినాయి కదా అంటే ఎప్పటికీ అట్లే ఉండదు. సో ఇది యావరేజ్.